వెల్కమ్ టు CRB9 న్యూస్. పహల్గాంలో అమాయక ప్రజలపై అమానుషంగా దాడి చేసి చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదులను, ఆపరేషన్ సింధు ద్వారా వందలాది ఉగ్రవాదులను అంతమొందించిన వీర జవాన్లకు, త్రివిధ దళాలను ముందుండి నడిపిన భారతదేశ ప్రధాని మోదీకి సంఘీభావంగా ఈ రోజు తిరువూరు పట్టణంలో భారీ స్థాయిలో ఎన్డీఏ కూటమి నాయకులు, నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు, మహిళా నాయకులు, కూటమి అభిమానులు, నాయకులు, సానుభూతి పరులు, యువత సహకారముతో శాసన సభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ముందుండి తిరంగాయాత్ర కార్యక్రమాన్ని విజయవంతముగా నిర్వహించడం జరిగినదే. ఖండించాలి, తీవ్రంగా వారిని అణచివేయాలని చెప్పి మేము కోరుకున్నాము. అన్ని రకాలుగా కవించిన ఒక పెద్దన్నలాగా శాంతియుతంగా రెండు దేశాలు అభివృద్ధి చెందాలి అనే లక్ష్యంతో పాకిస్తాన్ ప్రజల గొంతు తడిపే నీళ్లు కూడా మనమే ఇస్తూ ఇన్నాళ్ళు పాకిస్తాన్ ఎన్ని అరాచకాలు చేసినా మన మంచితనాన్ని ఒక్క మాటపై ఒక్క తాటిపై మన సైన్యానికి మద్దతుగా నిలిచి పాకిస్తాన్ దుశ్చర్యలని ఖండించడమే కాకుండా పాకిస్తాన్ సైన్యానికి, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులకి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ నాయకులకి ఎలాగైనా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని, పాకిస్తాన్ ని నామరూపాలు చేయడానికి భారతదేశ సైన్యానికి 10 నిమిషాలు కూడా పట్టదని ఇటీవల మహిళల నాయకత్వంలో కూడా మన సైన్యం తెలియజేస్తుంది. కాబట్టి అభివృద్ధి కోసం శాంతియుత విధానాన్ని అనుసరిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఒక శాంతిదూతగా మనం జీవనం కొనసాగిస్తున్నాం. భారతదేశంలో ఉన్న ప్రజలు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రాష్ట్రమైనా మేమంతా భారతీయులం. భారతదేశానికి ఎప్పుడు ఎక్కడ ఏ సవాలుదైనా కులమతాలకు అతీతంగా మేమందరం ఒకటై నిలబడతామని, సైన్యానికి మేమంతా అండగా ఉంటామని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వాళ్ళు తీసుకునే